कर्कटे पूर्वफल्गुन्या तुलसी काननोद्भवा पाण्ये विश्वम्भरां गोदा वन्दे சிற்றம் சிறுகாலே வந்துன்னை சேவித்தோ உன் போற்றாமரை அடியே போற்றும் பொருள் கேளாய் பெற்றம் மேய்த்துண்ணும் குலத்தில் பிறந்தோ நீ குற்றேவல் எங்களை கொள்ளாமல் போகாதோ இற்றை பறை கொள்வானன்று காண் கோவிந்த எற்றைக்கும் ஏழ் ஏழ் பிறவிக்கும் உன் தன்னோடு உற்றோமே யாவோ உனக்கே நாம் ஆட்சேவோம் மற்றைடம் காமங்கள் తిరుప్పావై పాసుర భావము. స్వామి, మిక్కిలి తెల్లవారిపోకముందే తెల్లవారు జాముననే వచ్చి మిమ్ము దర్శించి బంగారు తామరల వంటి మీ అడుగులను సేవించి కీర్తించుటకు ప్రయోజనమును వినుము. ఇన్ని రోజులు పరై వాద్యం కోరాము, కానీ గోవిందా, మా నోము పరమార్థం అది కాదయ్యా. అది ఒక మిష మాత్రమే. మాకు కావలసింది నీ సన్నిధి, నీతో అనుబంధం. అన్నిటికన్నా మించినది స్వామిని ఎడబాయకుండా ఉండేటువంటి బంధం. మేము గొల్లవారము. పశువులను మేపుకుంటూ, ఎలా అంటే ఆ పశువులకు కడుపు నిండునంత వరకు మేపిన తరువాతనే మేం తింటాం, అమాయకలం. అలాంటి మాకు కృష్ణ మీతో బంధము 7 జన్మలది. అంటే జన్మజన్మల బంధం అని అర్థం. అటువంటి బంధం కావాలయ్యా. పశువులను కడుపారా మేపి పిదప తాము భుజించునట్టి స్వభావం కల గొల్ల కొలమున పుట్టిన మా చేత మీరు కైంకర్యములు చేయించుకొనక పోరాదు. నేడు ఏ ప్రయోజనమును పొందకుండా మిమ్మల్ని వదిలిపోము. ఏ కాలంనకు 7 జన్మలకును మీతో చుట్టరికం గలవారమై ఉంటాము. మీకే సేవలు చేయువారదము. మాకు కలుగు వేరు కోరికలు మాన్పి అనుగ్రహింపుము. మాకు ఏమి వద్దయ్యా, నీవు మాత్రమే కావాలి. నీ సేవ చేయాలి, నిన్ను నీ రూపం చూడాలి, నీ దర్శనం కోసం నడిచి రావాలి, నీ ధ్యానం చేయాలి, నీ వేణుగానం వినాలి, నీ గురించి పాడాలి, నిన్ను అలంకరించాలి అంటూ గాఢానురక్తిని గోదాదేవి వెలిబుచ్చుతూ ఉంది. ఆ మాటలు విని గోపికలు సంతోషంగా ఆనందంగా కన్నుల వెంట ఆనంద బాష్పాలు రాలగా వింటూ మైమరచిపోయి కృష్ణుణ్ణి చూస్తూ ఉన్నారు. వేకువలోనే తామరపువ్వు వంటి నీ అడుగులకు సేవ చేయగా మేము వచ్చి కోరుకుంటున్నాము. గోవులను ఎంతో శ్రద్ధగా కాచుకునే సంస్కృతి గొల్లలది. మా చేత కైంకర్యం చేయించుకోకుండా నీవు వెళ్ళరాదు. కృష్ణుడితో గల సంబంధం ఎప్పుడూ మాయనిదని, మాకు నీ సన్నిధి ఒకటే కావాలి అని కోరుతూ ఉంది గోదాదేవి. గోదాదేవి దివ్య చరణాలే శరణం.